హైకోర్టు కూడా తీర్పిచ్చింది. రీసెంట్గా వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు పెట్టాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తులు చేపట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీంట్లో ఒక కీలకమైన అంశం అది ఇంతవరకు ఎటు తేలట్లేదు. అదే 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి ప్రస్తుతం దాని మీద మనతో పాటు మాట్లాడడానికి రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం చెప్తారు సార్? అంటే అటు కోర్టు కూడా తీర్పిచ్చింది, ఎందుకు లేట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా పెట్టాల్సిందే సెప్టెంబర్ 30 లోపు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఒక 60 రోజుల గడువు కోరడం జరిగింది ఆ ప్రక్రియ అంతా పూర్తి చేయడం కోసం. నిజంగా 42% రిజర్వేషన్ పరిస్థితి ఎట్లా ఉండబోతున్నది? సో ఇప్పుడు కోర్టు ఒక డెడ్ లైన్ విధించింది. ఈ విత్ ఇన్ ద డెడ్ లైన్లో కూడా చేసే అవకాశం ఉంది. ఇవాళ 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో రావాలంటే కేంద్రం దాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంది బిల్లును. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అసెంబ్లీ కౌన్సిల్లో బిల్లు పాస్ చేసి వాళ్ళు పంపించారు. కాబట్టి ఈరోజు కేంద్రం ఇమ్మీడియట్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం మీద ప్రెషర్ రావడానికి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి ఒక అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి వారిని ఒప్పించినట్టయితే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా జూలై 21 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు అందులో బిల్లు పెట్టి పాస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక ద్రోహిగా మిగిలిపోతుంది. ఎందుకంటే మీరు ఒక మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కాబట్టి ఖచ్చితంగా బీసీ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. అదేవిధంగా కేంద్రాన్ని కూడా ప్రశ్నిస్తారు. ఎందుకంటే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వారం రోజుల్లో దేశవ్యాప్తంగా అమలు చేశారు. మరి అదే స్పీడ్ మా బీసీ బిల్లు మీద మీరు ఎందుకు చూపిస్తలేరు? బీసీలు అంటే మీకు పడరా ఏంటి అని చెప్పి బీసీలు కూడా ప్రశ్నిస్తారు. కాబట్టి మీరు బీసీలకు న్యాయం చేయాలని చెప్పి కేంద్రాన్ని కూడా కోరుతున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఢిల్లీలో ఇప్పుడు జూలై 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఇష్యూను పార్లమెంట్లో రేజ్ చేసి పార్లమెంట్ను స్తంభింపజేయాల్సిందిగా కూడా కోరుతున్నాం. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రం కంటే ఎక్కువ కేంద్రం మీదనే బాగా ఉన్నది. అంటే కేంద్రం తలుచుకుంటే వెంటనే అమలు అయిపోద్ది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుంది ఈ విషయంలో? ఎందుకంటే పదే పదే చెప్పుకుంటూ ఉంటుంది బీసీలకు ఎక్కువ శాతం న్యాయం జరిగింది కేవలం బీజేపీ పార్టీలోనే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మరి కేంద్రం జాప్యం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు కేంద్రంలో మరి వాళ్ళకున్న లిమిటేషన్స్ ఏంటో మాకు తెలియదు. మీరు కులగణన గురించి కూడా అట్లాగే మాట్లాడారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా వేశారు, మేము కులగణన చేయము, ఇది అసాధ్యమని. మళ్ళీ మొన్న మీరే క్యాబినెట్లో డెసిషన్ తీసుకొని కులగణన చేస్తామన్నారు. సో అట్లానే మేము కూడా ఇప్పుడు కోరేది ఏంటంటే మీకు ఏం రిజర్వేషన్ ఉంది, బీసీలకు వస్తే ఇచ్చే బాధ ఏంటో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని మేము వచ్చి క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాం. కేవలం మీరు అందులో కొన్ని రకాల కారణాలు చెప్తుండ్రు. ఏంటి అందులో ముస్లిం మైనార్టీస్ ఉన్నారు. మేము ఏమంటే మరి ముస్లిం మైనార్టీ కొత్తగా రాలేరు కదా. ఈవెన్ మండల్ కమిషన్లో కూడా ఇచ్చినప్పుడు కూడా ముస్లిమ్స్ అందులో వచ్చిండ్రు. కాబట్టి మీరు ఏదో ఒకటి చెప్పండి. మరి ఆ ముస్లింలను తీసేసి పంపండి, మేము ఇస్తామని అట్లా రాసి పంపండి. ఆ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎట్లా యాక్ట్ చేస్తుందో చూద్దాం. రెండోది ఏంటంటే 31B కింద 31C కింద అని కొందరు అది ప్రాసెస్ కరెక్టే ఫాలో అయ్యారు రాష్ట్ర ప్రభుత్వం, వల్ల ఇబ్బంది లేదు. మూడోది ఏంటంటే అది రాష్ట్ర ప్రభుత్వమే జీవో ఇచ్చుకోవచ్చు అని కొందరు వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తే గతంలో కోర్టులు కొట్టేసిన ఉదాంతాలు అనేకం ఉన్నాయి. మళ్ళీ అదే పద్ధతి ఫాలో అయ్యి మళ్ళీ ఓసారి బీసీలకు ఆశ చూపి మోసం చేయొద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మేము కేంద్రాన్ని కోరుతున్నాం ఏంటంటే మీరు ఎవరు ధర్నాలు ఉద్యమాలు చేయనప్పుడే టకటకటక 10% రిజర్వేషన్ దేశవ్యాప్తంగా అమలు చేశారు 103వ రాజ్యాంగ సవరణ చేసి. మరి ఇప్పుడు ఇంత బీసీ సంఘాలు ఇంత ధర్నాలు ఆందోళన చేస్తుంటే మీరు ఎందుకు ఒప్పుకోరని మేము కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. మీకు ఏమైనా జెన్యున్గా ఉంటే మీరు దాన్ని రాసి పంపండి రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు దానిపైన కేంద్ర కేబినెట్ కూర్చొని చర్చించి ఏమి ఇబ్బంది ఉందో చెప్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి దాని ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా మన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం తేవాలంటే బీసీల తరఫున పోరాడాలి. మరి ఇప్పుడు ఇది కూడా కొంచెం తక్కువనే కనిపిస్తూ ఉన్నది మనకు. ఇప్పుడు మేము 100% చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవు. వాళ్ళు ఏదో మేము కేంద్రానికి పంపించేసినా మా పని అయిపోయిందని చెప్పి చేతులు ముడుచుకొని కూర్చున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు వారం రోజుల్లో ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకొని కేంద్రానికి వెళ్ళమని కోరుతున్నాం. అట్లాగే కేంద్రం కూడా ఇమ్మీడియట్గా మీరు దీనిపైన కేంద్ర కేబినెట్ కూర్చొని ఒక డెసిషన్ తీసుకోవాలని కోరుతున్నాం. లేనట్టయితే రేపు రాబోయే కాలంలో బీసీ సమాజమే మీరు ఎట్లాంటి ప్రజలు మీరు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి వాళ్ళే తీర్పిస్తారు. రైట్. ఇది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలి. మేము చేసే ప్రక్రియ మేము పూర్తి చేసినాం అని చెప్పి చేతులు దులుపుకుంటే సరికాదు. ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి చేయాలి, బీసీల తరఫున కొట్లాడాలి. కేంద్రం కూడా తలొగ్గి వెంటనే ఈడబ్ల్యూఎస్లో ఏ విధంగా అయితే చురుగ్గా ముందలకు వచ్చి వెంటనే అది అమల్లోకి తెచ్చిందో ఇటు 42% బీసీ రిజర్వేషన్లలో కూడా అదే తరహా కొనసాగించాలి, వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా చిరంజీవులు సార్ గారు కొడుతూ ఉన్నారు. పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.